వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేటి మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్, జోగినీస్ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. చాలా చక్కగా అందంగా ముస్తాబై వచ్చారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ గారు కూడా ఈ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంకో కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ జరిగే కళ్యాణానికి అధిక సంఖ్యలో భారీగా భక్తులు తరలి వచ్చారు స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి, తిలకించడానికి. సో ఒక్కసారి ఈ కార్యక్రమం మనం దగ్గరుండి మనం చూద్దాము. మరికొన్ని వివరాలు కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇన్స్టా ఫేమ్ మహానటి గారు ఉన్నారు. చాలా చక్కగా అందంగా ముస్తబై వచ్చారు. ఒకసారి మనం తనతో కూడా మనం మాట్లాడదాం. హాయ్, నమస్తే మహానటి గారు. అద్భుతంగా అంటే పెళ్లి కూతురులో ఎంత కళగా అనిపిస్తున్నారు తెలుసా. అందంగా ఉన్నారు. ఎల్లో కలర్ చీరలో చాలా చక్కగా అందంగా ముస్తబై వచ్చింది. ఒక్కసారి మనము అసలు ఈ అలంకరణ గురించి అడుగుదాము. నక్లెస్ వేసుకుంది, ఎంత అసలు ఏంటి ఇది బాసింగాలు కట్టుకొని వచ్చింది. అసలు తన తాలిబొట్టు కూడా ఉందా? ఒక్కసారి చూడండి, తన మెడలో తాలిబొట్టు కూడా ఉంది. అద్భుతంగా ఉంది. అసలు చూడడానికంటే స్వామివారిని భర్తగా ఊహించుకొని మళ్ళీ కట్టుకుంటారు. ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే ఎంత. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కట్టుకుంటాము. మా సూత్రాలకి మెయిన్ ఏంటి ఈ లింగం ఉంటుంది. ఈ లింగమే మాకు మంగళసూత్రంగా భావిస్తాం మేము. సో పసుపు కొమ్మని ఇందాక మీకు చెప్పాను కదా, ఆ పసుపు కొమ్మ అనేది పచ్చగా ఉండడానికి, పాడి పంటలో బాగుండడానికి మనం పసుపు కొమ్మ కడతాం. ఇది వచ్చి శివుడే మా భర్తగా అనుకొని ఈ లింగాన్ని కట్టుకుంటాం మేము. సంవత్సరానికి ఒకసారి వస్తాం కదా మేము. సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక బంగారపు సూత్రం మేము కట్టుకుంటాము. అన్నీ ఉన్నాయండి. సంవత్సరంకి ఒక్కటి అన్నా కట్టుకుంటారట. 14 సంవత్సరాలు అవుతుంది కదా. 14 సంవత్సరాలకు ఒకటి ఇన్ని ఉన్నాయండి. 14 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 14 ఉంటాయి. అవును, ఉంటాయి. చాలా బాగుంది. అసలు స్వామివారిని భర్తగా ఊహించుకుంటారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ మేడం. విజయవాడ దగ్గర విస్తన్నపేట. ఇన్స్టా ఫేమ్ అట. ఏమేమి చేస్తారు అడుగుదాం మేడం. మహానటి తేజ. నేను వచ్చేసేసి ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుంది, నేను పడిన స్ట్రగుల్ ఎవరు పడకూడదని ట్రాన్స్జెండర్స్ కోసం పోరాడుతున్నా మేడం. ఇంకేమేం పనులు చేస్తారంటే? నేను క్లాసికల్ డాన్సర్ అండ్ వెస్టర్న్ డాన్సర్. మామూలుగా అంటే పేద ప్రజలకి హెల్పింగ్ నేచర్ చేస్తాను. సొసైటీ గురించి దేని గురించి అయినా సరే ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటాను నేను. మంచి మనసు కూడా ఉంది. అందరికీ శనార్థులు అండి. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు ఆరోహి ఎర్ర. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. మేము గత 8 సంవత్సరాల నుంచి నేను శ్రీరాముడు కళ్యాణంకి హాజరవుతున్నానండి. ఇది మాకు చాలా కన్నుల పండుగగా మేము భావిస్తూ ఉంటాము. రాముల వారి కళ్యాణంలో శివపరమాత్మని మా భర్తగా ఊహించుకొని మెడలో పసుపు కొమ్ము, తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని మేము ఆ స్వామిని భర్తగా స్మరించుకుని మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. మా పెద్దవాళ్ళు మాకు తీసుకొచ్చిన ఆచారం ఇది. మేము తూచి తప్పకుండా పాటిస్తున్నామండి ఇంతవరకు. ఇది లోక కళ్యాణం కోసమే కళ్యాణం అని మేము భావించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నమస్తే అండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దివ్య. నేను నిజామాబాద్ నుంచి వచ్చానండి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
అన్ని దగ్గర శ్రీరామనవమి చాలా అంగరంగ వైపు జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ట్రాన్స్జెండర్ శివశక్తులు, జోగినీలు మరి మామూలు జనాలు భక్తులు అందరూ వచ్చి అక్కడ రాముల వారి కళ్యాణం, ఇక్కడ జోగినీలు శివశక్తులు అందరూ కలిసి శివ కళ్యాణం చేసుకుంటాం. తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది, మాంగళ్యం కట్టుకోవడం జరుగుతుంది. చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాలు మాలోనే కాదు మీలో అందరిలో ఉండాలి. మీరు అందరు సంతోషంగా ఉండాలి. మీ అనుకున్న పనులు ఎప్పటికి కావాలి. మీ పిల్ల బాబులు చల్లకుండా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నా పేరు సనా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ శ్రీరామ కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళ మంచిగా ఉండాలని చెప్పేసి మనసుగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు మాహి, కరీంనగర్ లో ఉంటాను. పాత గుడిల కన్నా అది చిన్న ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. కానీ ఇక్కడ పెద్దగా గ్రౌండ్ గా మాకంటూ కొంచెం సపరేట్ గా పెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాతోటి ధన్యవాదాలండి. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నేను సత్తుపల్లి నుంచి వచ్చాను. నా పేరు ప్రియ. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం వస్తాము. తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని మంగళసూత్రం కట్టుకొని మేము శ్రీరాముడిని భర్తగా భావించి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఏటా జరుపుకుంటాం సంతోషంగా. జరిగింది. ఇప్పటికైతే పోయినసారి కన్నా ఈసారి ఇంకెక్కువ జరిగింది. ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి నా యొక్క నమస్కారాలు. గత 5 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. కానీ ఈసారికి చాలా బాగా జరిగింది ఇక్కడ కళ్యాణము. మేము ఎంతో హ్యాపీగా కళ్యాణం చేసుకొని వెళ్తున్నాము. ప్రతిసారి వస్తాం వేములవాడకి. చాలా బాగుంది ఈసారికి. థ్యాంక్ యూ. ఈ శ్రీరామనవమికి మేము గత 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ వేములవాడకి. ఇక్కడికి ఒక 2 రోజుల ముందు వస్తాము. 2 రోజుల ముందు వచ్చి గుడి ముందట బతుకమ్మ ఆడుకుంటాము. ఈ రోజు రాములవారి తలంబ్రాల రోజు మేము కూడా మా గురువులతోటి తాలిబొట్టు కట్టుకొని జీలకర్ర బెల్లం ఎత్తుకొని అంకణాలు కట్టుకొని యథావిధిగా తలంబ్రాలు వేసుకొని మళ్ళీ తెల్లవారి బద్దిపోషం మౌనం సమర్పించి యథావిధిగా వెళ్ళిపోతాము. నా పేరు నక్షత్రం. మేము వరంగల్ నుండి వచ్చాను. హాయ్ అండి, నా పేరు ప్రీతి. నేను సూర్యాపేట నుంచి వచ్చాను. ఇక్కడ రాజరాజేశ్వర వేములవాడ దగ్గర సీతారాములు వారి కళ్యాణం జరుగుతుంది. వేల సంఖ్యలకు జనం వచ్చారు. ప్రతి ఇయర్ వస్తామండి. చాలా చాలా హ్యాపీగా ఉంటది. దేవుడు కళ్యాణం చాలా హ్యాపీగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా